హలో, నేను మిస్ రావు. ఐపీఎస్ అంటే మూడో సింహం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద 5 ఏళ్లు పోరాడి గెలిచారు ఏబి వెంకటేశ్వరరావు. ఆయన సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డికి ఒక గుణపాఠం చెప్పారని చెప్పి అనుకోవచ్చు. ఇది ఏబి వెంకటేశ్వరరావుకి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగినటువంటి న్యాయ పోరాటం కాదు. ఎగ్జిక్యూటివ్కి, లెజిస్లేషన్కి మధ్య జరిగినటువంటి ఒక పోరాటం కింద దీన్ని తీసుకోవాలి. ఇవాళ ఏబి వెంకటేశ్వరరావుని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి. రాబోయేటువంటి రోజుల్లో ఐఏఎస్లను కానీ, ఐపీఎస్లను కానీ, రాబోయే ముఖ్యమంత్రులు కానీ, లేదంటే ప్రజాప్రతినిధులు కానీ ఇబ్బంది పెడితే ఎలా ఉంటుంది అనేదానికి నిదర్శనం ఏబి వెంకటేశ్వరరావు ఎపిసోడ్గా మనం తీసుకోవచ్చు. ఎట్టకేలకు ఏబి వెంకటేశ్వరరావు విజయం అయితే సాధించారు. ఆయనకి రిటైర్ అయ్యేటువంటి రోజునే మళ్ళా పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చింది. అనివార్యంగా హైకోర్టు ముట్టికాయలు వేయడంతో ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు. డీజీ స్టేషనరీగా ఇవ్వడం జరిగింది. కొన్ని గంటల్లోనే ఆయన మళ్ళా పదవి విరమణ చేయబోతూ ఉన్నారు. అయితే 5 ఏళ్ల పాటు ఆయన సర్వీస్కి రావాల్సినటువంటి మొత్తం బకాయిలు కూడా చెల్లించాలనేది హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం. అందుకే ఇది ఎడ్యుకేషన్ మీద ఇప్పుడు మొత్తం కూడా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కే ఏబి వెంకటేశ్వరరావు ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు. పోరాట యోధుడిగా కూడా నిలుస్తూ ఉన్నారు. అందుకే 3 సింహాలు ఎప్పుడు కూడా తల దించకూడదు, తల ఎత్తుకొనే గర్జించాలి అని ఇప్పుడున్నటువంటి సివిల్ సర్వెంట్లకి ఒక సందేశం ఇచ్చినటువంటి అధికారి ఏబి వెంకటేశ్వరరావు. ఆయన రిటైర్ కాబోతున్నటువంటి సందర్భంగా ఆయన ప్రొఫైలు, ఆయన ట్రాక్ రికార్డ్ ఏందనేది ఒకసారి చూసి విశ్లేషణ చేసుకుందాం. ఈయన 1999 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి. ఎక్కడ కూడా తల వంచకుండా ఆయన నిఠారుగా 3 సింహాలని గర్జించేలా చేసినటువంటి పోలీస్ అధికారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఆయన మీద టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మరుసటి రోజే ఏబి వెంకటేశ్వరరావు మీద చర్యలు తీసుకున్నారు. అక్కడ ఏబి వెంకటేశ్వరరావు అనే మాట అనడం కన్నా కూడా, ఆయన పేరు కన్నా కూడా ఒక ఐపీఎస్ని టార్గెట్ చేశాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. సో ఒక ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తే ఐపీఎస్ ఏ విధంగా తన సర్వీస్ని కోల్పోతారు అనడానికి ఇదొక ఉదాహరణ. సో 2015 జూలై 6న ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా ఆయన పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ ఆయన ఇంటెలిజెన్స్ ఐజీగా, ఆయన డీజీగా, ఇంటెలిజెన్స్ డీజీగా సమర్థవంతంగా పనిచేశారు. ఆయన 2019 మార్చి 10న డైరెక్టర్ జనరల్ ర్యాంక్ ప్రమోషన్ పొందారు డీజీగా 2019లో. 2019 ఏప్రిల్ 22న ఏసీబీ డీజీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2019 మే 30న ఏసీబీ డీజీ పోస్ట్ నుంచి బదిలీ అయ్యారు. ఆయన 8 నెలలు ఏ పోస్ట్ కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆయన 8 నెలలు ఖాళీగా ఉన్నారు. భద్రత, నిఘా పరికరాల కొనుగోలు అక్రమాలు జరిగాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణ. అసలు కొనుగోలే చేయనటువంటి పరికరాల మీద అవినీతి జరిగింది అనేటువంటిది ఒక అభియోగం ఆయన మీద మోపారు. 2020 ఫిబ్రవరి 8న ఆయన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఆయన మీద ఉన్నటువంటి ఆక్రోశాన్ని, ఆయన మీద ఉన్నటువంటి కక్షని తీర్చుకున్నటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. 2021లో డిస్మిస్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ లేఖ రాసింది. 2 ఇంక్రిమెంట్లు కట్ చేస్తే సరిపోతుంది అని చెప్పి కేంద్రం సూచించింది. డిస్మిస్ అవసరం లేదని చెప్పింది. సస్పెన్షన్ పైన ఆయన న్యాయ పోరాటం చేశారు. ఆ న్యాయ పోరాటంలో ఆయన గెలిచారు. కోర్టు ఆదేశాలతో అప్పుడు ఏబి వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అయితే 2022 జూన్లో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ పోస్టు ఇచ్చారు కోర్టు ఆదేశాల మేరకు. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు. కేవలం 15 రోజుల్లో మరోసారి సస్పెండ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 15 రోజులు మాత్రమే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఆయన్ని డ్యూటీలోకి తీసుకొని రెండోసారి అదే అలిగేషన్స్ మీద సస్పెండ్ చేశారు. మొదట ఏదైతే అలిగేషన్స్ చేశారో సేమ్ అలిగేషన్స్ మీద ఆయన రెండోసారి సస్పెండ్ చేశారు. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్లో
సుదీర్ఘమైనటువంటి పోరాటం రెండోసారి చేసిన సస్పెన్షన్ మీద ఆయన పోరాటం చేశారు. ఏబీవీ సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2 ఏళ్ల విచారణ జరిగింది. విచారణ తర్వాత సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి క్యాట్ చాలా క్లియర్గా చెప్పడంతో పాటు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. క్యాట్ నిర్ణయం నిలిపివేయాలని చెప్పి ఏపీ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి సర్కార్ పిటిషన్ వేసింది. అది కూడా ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సమయంలో. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నుంచి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే పూర్తిగా యంత్రాంగం పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశాల మేరకు క్యాట్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. సో దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరు మీద హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. అంతేకాదు ఎట్టకేలకు రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇచ్చేలాగా కూడా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. హైకోర్టు డైరెక్షన్ మేరకు ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి ఆయనకి పోస్ట్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే పోస్టింగ్ స్టేషనరీ స్పోర్ట్స్ డీజీగా బాధ్యతలు చేపట్టారు. 31 మే రోజున ఆయన పదవి విరమణ కూడా ఇదే రోజు ఉండడం అనేది ఒక ఐపీఎస్ చరిత్రలో, అంటే సివిల్ సర్వెంట్ చరిత్రలో ఏబి వెంకటేశ్వరరావు సంబంధించినటువంటి ఎపిసోడ్ నిలిచిపోతుంది. ఇది ఏదో కేవలం వ్యక్తిగతంగా ఏబి వెంకటేశ్వరరావుకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగినటువంటి ఫైట్ కిందనే సివిల్ సర్వెంట్లు భావిస్తూ ఉన్నారు. ఐపీఎస్ సంఘాలు ఉన్నాయి, ఐఏఎస్ సంఘాలు ఉన్నాయి. కానీ ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ మీద కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద కానీ ఏనాడు అభిప్రాయాలు వ్యక్తం చేయలేదు ఆ సంఘాలు. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఏబి వెంకటేశ్వరరావుకి జరిగినటువంటి పరాభవం, ఏబి వెంకటేశ్వరరావు జరిగినటువంటి అవమానం, ఏబి వెంకటేశ్వరరావు మీద జరిగినటువంటి కక్ష సాధింపు చర్యలు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మిగిలినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్ల మీద ఉండవు అనుకుంటే పొరపాటే. ఇది ఆరంభం మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువ ఇలాంటి ఎపిసోడ్లు ఉండేటువంటి అవకాశం ఉంది. దానికి ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నటువంటి సివిల్ సర్వెంట్లు ఖచ్చితంగా మూల్యం ఏదో ఒక రూపంలో చెల్లించుకునేటువంటి అవకాశం లేకపోలేదు అనేది ఈ ఎపిసోడ్ నిదర్శనంగా నిలుస్తుంది. సో ఎట్టకేలకు ఏబి వెంకటేశ్వరరావు అయితే సుదీర్ఘమైనటువంటి పోరాటం 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి మీద చేసి ఆయన ఘన విజయం సాధించారు. ఏబి వెంకటేశ్వరరావు ఒక ఐపీఎస్ తలుచుకుంటే ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి ఆయన నిరూపించారు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా ఏబి వెంకటేశ్వరరావు నిలిచి న్యాయస్థానాల్లో జగన్మోహన్ రెడ్డిని ఒక దోషిగా నిలపగలిగాడు. జగన్మోహన్ రెడ్డిని తల ఉంచుకునేలా చేయగలిగాడంటే అదే ఐపీఎస్కి ఉన్నటువంటి పవర్, మూడో సింహానికి ఉన్నటువంటి ఒక ధీరత్వం.